Good morning to everybody. I am J. Narsimlu, Assistant Professor, Public Administration, Dr. Buru Ramakrishna Rao Degree College, Jadchalra, Mahabubnagar Jilla. Today we will discuss about recruitment. ఈ క్లాస్లో భర్తీ అంశానికి సంబంధించి చర్చించుకుంటాం. భర్తీ అనేది ఉద్యోగి బృంద పాలనలో, పర్సనల్ అడ్మినిస్ట్రేషన్లో ప్రధానమైనటువంటి అంశం, మూల స్తంభం వంటిది కూడా. భర్తీ అనేది ఉద్యోగ బృంద పాలనకు కీలకమైనది. ఏ వ్యవస్థలోనైనా పరిపాలన విజయం, దానిలో పనిచేసే ఉద్యోగుల యొక్క ప్రజ్ఞాపాఠవాలు పైన, శక్తి సామర్థ్యాలపైన, తెలివితేటలపైన ఆధారపడి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. తగిన అర్హతలు, కార్యజ్ఞానానుభవం, శక్తి సామర్థ్యాలు ఉన్నవారిని ఉద్యోగులుగా నియమించడం అనేది ముఖ్యమైనటువంటిది. ఈ భర్తీకి సంబంధించి క్రీస్తుకు పూర్వం 2వ శతాబ్దంలో చైనాలో శాస్త్రీయ పద్ధతిని అవలంబించడం అనేది మనం చూస్తాం. ఆధునిక కాలంలో 17వ శతాబ్దంలో ప్రశా దేశంలో శాస్త్రీయ విధానాన్ని అవలంబించడం జరిగింది. భారతదేశంలో కూడా ఈ భర్తీ విధానానికి సంబంధించి మొట్టమొదటిసారిగా 1853 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. భర్తీ అంటే పాలనా వ్యవస్థలోని ఉద్యోగాలకు తగిన అభ్యర్థులను వర్ణం చేసుకోవడం. భర్తీ అంటే పాలనా వ్యవస్థలోని ఉద్యోగాలకు తగిన అభ్యర్థులను వర్ణం చేసుకోవడమే భర్తీగా చెప్పుకోవచ్చు. భర్తీకి సంబంధించిన నిర్వచనాలు. డెఫినేషన్స్ ఆఫ్ రిక్రూట్మెంట్. భర్తీకి సంబంధించిన నిర్వచనాల్లో భర్తీ అంటే పాలనా కార్యకలాపాల సక్రమ నిర్వహణకు తగిన అభ్యర్థులను సంపాదించటం. భర్తీ అంటే పాలనా కార్యకలాపాల సక్రమ నిర్వహణకు తగిన అభ్యర్థులను సంపాదించడమే భర్తీ. ఓ గ్లెన్స్టాల్ అనే పాలనా శాస్త్రవేత్త నిర్వచనం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలకు తగిన అభ్యర్థులను సంపాదించడమే భర్తీ. ఇది ఉద్యోగ బృంద పాలనా వ్యవస్థకు మూలస్తంభం లాంటిది అని చెప్పడం జరిగింది. ఓ గ్లెన్స్టాల్ అనే పాలనా శాస్త్రవేత్త నిర్వచనం ప్రకారం ఉద్యోగాలకు తగిన అభ్యర్థులను సంపాదించడమే భర్తీ. ఇది ఉద్యోగ బృంద పాలనా వ్యవస్థకు మూలస్తంభం లాంటిది అని చెప్పడం జరిగింది. ప్రొఫెసర్ ఎంపీ శర్మ పాలనా శాస్త్రవేత్త ప్రకారం పూరించవలసిన ఖాళీలకు సరైన అభ్యర్థులను ఆకర్షించడమే భర్తీ. ప్రొఫెసర్ ఎంపీ శర్మ పాలనా శాస్త్రవేత్త నిర్వచనం ప్రకారం పూరించవలసిన ఖాళీలకు సరైన అభ్యర్థులను ఆకర్షించడమే భర్తీ. అలాగే ప్రొఫెసర్ డిమాక్ ప్రకారం వివిధ ఉద్యోగులకు సరైన ప్రకటనల ద్వారా పెద్ద సంఖ్యలో కానీ ప్రత్యేక నిర్వహణలో ప్రతిభ గల వారిని పరిమిత సంఖ్యలో నియమించడమే భర్తీ. ప్రొఫెసర్ డిమాక్ నిర్వచనం ప్రకారం వివిధ ఉద్యోగులకు సరైన ప్రకటనల ద్వారా పెద్ద సంఖ్యలో కానీ ప్రత్యేక నిర్వహణలో ప్రతిభ గల వారిని పరిమిత సంఖ్యలో నియమించడమే భర్తీగా చెప్పడం జరిగింది. భర్తీ భావనలు. కాన్సెప్ట్ ఆఫ్ రిక్రూట్మెంట్స్. భర్తీ విధానంలో 2 రకాలైన భావనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి నిశ్చయాత్మక లేదా సకారాత్మక భర్తీ భావన. ప్రభుత్వ సర్వీసులకు సమర్థులైన అభ్యర్థులను వర్ణం చేసుకోవడం సకారాత్మక భర్తీ అంటారు. నిశ్చయాత్మక లేదా సకారాత్మక భర్తీ
భావన అంటే ప్రభుత్వ సర్వీసులకు సమర్థులైన అభ్యర్థులను వర్ణం చేసుకోవడం. దాన్ని సకారాత్మక భర్తీ అంటారు. నిషేధాత్మక లేదా నకారాత్మక భర్తీ అంటే నెగిటివ్ రిక్రూట్మెంట్ కాన్సెప్ట్ అంటే ప్రభుత్వ సర్వీసులో రాజకీయ ప్రమేయం కానీ, అవినీతి కానీ, పక్షపాతం కానీ, బంధుప్రీతి కానీ ఇలాంటి వాటికి ఆస్కారం లేకుండా ఉండే పద్ధతిని నకారాత్మక భర్తీ అంటారు. కాబట్టి ఇట్లా భర్తీ భావనలు మనకు 2 రకాలుగా కనిపిస్తుంటాయి. భర్తీ సమస్యలు. భర్తీకి సంబంధించి కొన్ని సమస్యలు ఉత్పన్నం కావడం అనేది సర్వసాధారణం. భర్తీ సమస్యల్లో ప్రధానంగా మనకు ఒకటి నియామకాధికారి స్థాన నిర్దేశం, లొకేషన్ ఆఫ్ అపాయింటింగ్ అథారిటీ. 2 భర్తీ పద్ధతులు, మెథడ్స్ ఆఫ్ రిక్రూట్మెంట్. 3 ఉద్యోగులను ఆకర్షించే పద్ధతులు, మెథడ్స్ ఆఫ్ అట్రాక్టింగ్ క్యాండిడేట్స్. 4 ఉద్యోగుల అర్హతలు, క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఎంప్లాయీస్. 5 అర్హతలు నిర్ణయించే పద్ధతులు, మెథడ్స్ ఆఫ్ డిటర్మినింగ్ క్వాలిఫికేషన్స్. 6 అర్హతలు నిర్ణయించే పాలనా యంత్రాంగం, అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ ఫర్ డిటర్మినింగ్ క్వాలిఫికేషన్స్. ధృవీకరణ లేదా ప్రమాణీకరణ అంటే సర్టిఫికేషన్. 8 ప్రొబేషన్ పై నియామకం, క్రమీకరణ, అపాయింట్మెంట్ ఆన్ ప్రొబేషన్ అండ్ కన్ఫర్మేషన్. భర్తీలో మనకు 8 సమస్యలు ఉత్పన్నం కావడం జరిగింది. 1 నియామకాధికారి స్థాన నిర్దేశం. 2 భర్తీ పద్ధతులు. 3 ఉద్యోగులను ఆకర్షించే పద్ధతులు. 4 ఉద్యోగుల అర్హతలు. 5 అర్హతలు నిర్ణయించే పద్ధతులు. 6 అర్హతలను నిర్ణయించే పాలనా యంత్రాంగం. 7 ధృవీకరణ లేదా ప్రమాణీకరణ. 8 ప్రొబేషన్పై నియామకం, క్రమీకరణ. ప్రధానంగా నియామకాధికారి స్థాన నిర్దేశం గురించి ఇది ఒక సమస్యగా చెప్పడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలని ఎవరు నియమించుకోవాలనే సమస్య ఇక్కడ ప్రధానమైనటువంటిది. ప్రజాస్వామ్య దేశాలలో ప్రజలే పాలకులు. అదేవిధంగా మరి ప్రజలే ఎన్నుకోవాలన్నా లేదా నియమించుకోవాలన్నా లేదా ఏదైనా వ్యవస్థల ద్వారా నియమింపబడాలన్నా అనే సమస్యలు లేవనెత్తడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకోవాలనే ప్రశ్న రావడం, ఏదైనా ప్రభుత్వాంగం ద్వారా కానీ లేదా కొంతమంది అధికారుల ద్వారా కానీ నియమించబడాలా అనేది సందేహం రావడం. అయితే అంతిమంగా అనేక మంది శాస్త్రవేత్తలు, మేధావుల యొక్క అభిప్రాయాల మేరకు లాంఛనప్రాయమైన ప్రధాన కార్యనిర్వాహకుడికి నియామకాధికారం ఉండటం మంచిదని చెప్పి భావించడం జరిగింది. కాబట్టి ప్రధాన కార్యనిర్వాహకుడి తరపున ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న ఒక సంస్థ ఈ విధులను నిర్వహిస్తే మంచిదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి చాలా దేశాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్లని ఏర్పాటు చేయడం జరిగింది. స్వతంత్రంగా అవి విధులు నిర్వర్తిస్తూ ఉన్నాయి, ఉద్యోగాలని భర్తీ చేస్తూ ఉన్నాయి, రిక్రూట్మెంట్ ప్రాసెస్లని భర్తీకి సంబంధించినటువంటి అనేక కార్యకలాపాలని నిర్వహిస్తూ ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో కూడా మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, అదేవిధంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్స్ కానీ ఇవన్నీ కూడా వ్యవస్థలని ఉద్యోగాల భర్తీ కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా ప్రధానంగా ప్రభుత్వ వ్యవస్థల్లో స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థలే, సంస్థలే ఉద్యోగులని భర్తీ చేస్తే బాగుంటుందని చెప్పి భావించడం జరిగింది. భర్తీ పద్ధతులు. భర్తీకి సంబంధించినటువంటి మెథడ్స్ ఆఫ్ రిక్రూట్మెంట్, భర్తీని ఏ పద్ధతిలో చేస్తే బాగుంటుందో కూడా చర్చలు
రావడం జరిగింది. పరోక్ష పద్ధతి ద్వారా భర్తీ చేస్తే బాగుంటుందా, లేదా ప్రత్యక్ష భర్తీ ద్వారా భర్తీ చేస్తే బాగుంటుందా చెప్పడం జరిగింది. కాబట్టి ఉద్యోగం యొక్క స్వభావాన్ని బట్టి, సంస్థ నిర్వహించిన విధులను బట్టి ఆధారంగా భర్తీ విధానాలు అనేటివి, భర్తీ పద్ధతులు అనేది సందర్భానుసారంగా ఉపయోగించుకోవడం అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా భర్తీ పద్ధతులు మనకు 2 రకాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి పరోక్ష భర్తీ లేదా పదోన్నతి, ఇండైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్ ప్రమోషన్. ఇండైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే పరోక్ష భర్తీ పద్ధతి అంటే పాలనా వ్యవస్థలో అంతకు పూర్వమే ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారికి పదోన్నతి కల్పించి ఆయా ఉద్యోగాల్లో నియమించే పద్ధతిని పరోక్ష పద్ధతి లేదా పదోన్నతి ద్వారా భర్తీగా చెప్పుకోవచ్చు. పరోక్ష భర్తీ లేదా పదోన్నతి అంటే పాలనా వ్యవస్థలో అంతకు పూర్వమే ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారికి పదోన్నతి కల్పించి ఆయా ఉద్యోగాల్లో నియమించే పద్ధతిని పరోక్ష పద్ధతి లేదా పదోన్నతి ద్వారా భర్తీ అంటారు. ఉదాహరణకు మనం పోలీస్ డిపార్ట్మెంట్ని తీసుకుంటే, లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకుంటే, రెవెన్యూ డిపార్ట్మెంట్లో క్రింది స్థాయిలో ప్రధానంగా జూనియర్ అసిస్టెంట్ నుంచి విఆర్ఓ నుంచి ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నుంచి డిప్యూటీ తహసీల్దార్గా, డిప్యూటీ తహసీల్దార్ నుంచి తహసీల్దార్గా, తహసీల్దార్ నుంచి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్గా, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ నుంచి జాయింట్ కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్ నుంచి కలెక్టర్గా ప్రమోషన్లు, పదోన్నతి పొందిన సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కింది స్థాయిలో కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ, కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ, ఏఎస్ఐ నుంచి ఎస్ఐ, ఎస్ఐ నుంచి సిఐ, సిఐ నుంచి డిఎస్పి, డిఎస్పి నుంచి అడిషనల్ ఎస్పి, అడిషనల్ ఎస్పి నుంచి ఎస్పి, ఎస్పి నుంచి డిఐజీ, డిఐజీ నుంచి ఐజీ, ఐజీ నుంచి అడిషనల్ డీజీపీ, అడిషనల్ డీజీపీ నుంచి డీజీపీ వరకు ఇట్లా క్రమానుగత శ్రేణిలో ప్రమోషన్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి పరోక్ష భర్తీ పదోన్నతి అంటే పాలనా వ్యవస్థలో అంతకు పూర్వమే ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారికి పదోన్నతి కల్పించి ఆయా ఉద్యోగాల్లో నియమించే పద్ధతిని పరోక్ష భర్తీ పద్ధతి లేదా పదోన్నతి ద్వారా భర్తీగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ప్రత్యక్ష భర్తీ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటాం. ప్రధానంగా పాలనా వ్యవస్థ వెలుపలి నుంచి అర్హతలు ఉన్న అభ్యర్థులను ఆకర్షించి, పరీక్షించి యోగ్యతా క్రమంలో ఉద్యోగాల్లో నియమించడాన్ని ప్రత్యక్ష భర్తీగా చెప్పుకోవచ్చు. పాలనా వ్యవస్థ వెలుపలి నుంచి అర్హతలు ఉన్న అభ్యర్థులను ఆకర్షించి, పరీక్షించి యోగ్యతా క్రమంలో ఉద్యోగాల్లో నియమించడాన్ని ప్రత్యక్ష భర్తీగా చెప్పుకోవచ్చు. అదే మనకు పరోక్ష భర్తీ ద్వారా లాభ నష్టాలు ఏంటివి, ప్రత్యక్ష భర్తీ ద్వారా లాభ నష్టాలు ఏంటివి అనే అంశాలను కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం ఇప్పుడు పరోక్ష భర్తీలో ఉన్నటువంటి లాభాల గురించి, మెరిట్స్ గురించి, ప్రాఫిట్స్ గురించి, ఇండైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాఫిట్స్, మెరిట్స్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటాం. ప్రధానంగా ఇండైరెక్ట్ రిక్రూట్మెంట్ వల్ల ఉన్నటువంటి లాభాల్లో ఒకటి, ఈ పద్ధతి ఉద్యోగుల అభ్యున్నతికి మంచి అవకాశాలు కల్పిస్తుంది. అంటే ఆల్రెడీ క్రింది స్థాయిలో పనిచేసే ఉద్యోగులకు మంచిగా పనిచేస్తే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి, పై స్థాయికి ఎదుగుతాము లేదా పై స్థాయి విధులను నిర్వర్తిస్తాము అనే ఆశ, సంతృప్తి ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క మొరల్కు, సుస్థితికి కూడా ఇది అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఆశావాద దృక్పథంతో, పాజిటివ్ మైండ్ తోటి పనిచేయడానికి ఉద్యోగులకు ఈ పద్ధతి ఆస్కారం ఉంది. 2, అనుభవం లేని వారిని ఉన్నత స్థాయి పదవుల్లో నియమించడం జరుగుతుంది. కింది స్థాయిలో ఉద్యోగంలో ఉన్నప్పుడు అనేక అనుభవాలని, విధులని
ఉండడం జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ వ్యవస్థలో పనిచేసేటువంటి వారికి ఆ వ్యవస్థ గురించి, ఆ వ్యవస్థ యొక్క లక్ష్యాల గురించి, పనితనాన్ని గురించి తెలిసి ఉండడం జరుగుతుంది కాబట్టి అనుభవం ఉన్నటువంటి వారే పై స్థాయిలో విధులు నిర్వర్తించడం అనేది ఈ పద్ధతి ద్వారా సాధ్యమవుతుంది. మూడవది, పరోక్ష భర్తీ ద్వారా ఉద్యోగుల వర్ణం సులభతరం అవుతుంది. అంటే అదే వ్యవస్థలో పనిచేసేవారు ఉండడం వల్ల వారిని ఆ ఉద్యోగుల గురించి ముందే తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళని పరోక్ష ద్వారా ఇండైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేసుకోవడం అనేది ఈజీగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. నాలుగవది, పరోక్ష భర్తీకి ఖర్చు తక్కువ. ప్రధానంగా వ్యవస్థలో అప్పటికే శిక్షణ పొంది ఉంటారు కాబట్టి వ్యవస్థలో అప్పటికే ఆ వ్యవస్థ విధుల గురించి, ఆ వ్యవస్థలో జరిగే కార్యకలాపాల గురించి తెలిసి ఉంటారు కాబట్టి మళ్ళీ వారికి తిరిగి దీర్ఘంగా ఎక్కువ ఖర్చుతో శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి ఖర్చు కూడా తక్కువ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఐదవది, పనిభారం తగ్గి నియామక అధికారికి సౌకర్యంగా ఉంటుంది. ప్రధానంగా ప్రత్యక్ష భర్తీలో నోటిఫికేషన్స్ ఇచ్చి, పరీక్షలు నిర్వహించి, మళ్ళీ వాటిని వడపోసి, యోగ్యతా క్రమంలో వాటిని తయారు చేసి, ఆ లిస్టును తయారు చేసి అంతా కూడా రిక్రూట్మెంట్ ఏజెన్సీకి కానీ, రిక్రూట్మెంట్ సంస్థకు కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వ్యవస్థలో పనిచేసే వారిని భర్తీ చేయడం వల్ల నియామక అధికారి కూడా పని భారం తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. 6, ఉద్యోగుల్లో సంతృప్తిని కలిగిస్తుంది. కింది స్థాయిలో పనిచేసే ఉద్యోగులకే పై స్థాయి ఉద్యోగాలని ఇవ్వడం వల్ల, పై స్థాయి ఉద్యోగాల్లో నియమించడం వల్ల వాళ్ళు సాటిస్ఫై కావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. 7వది, ఉద్యోగమే జీవనోపాధికి పరమావధిగా భావించే పద్ధతికి ఆవశ్యకం. ప్రధానంగా ఉద్యోగంలో పనిచేసే అంటే జీవనోపాధికి లేదా అవసరం మేరకు ఉద్యోగం ఉంటేనే తన యొక్క అవసరాలు నెరవేరుతాయనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విధులను నిర్వర్తిస్తారు. కాబట్టి వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులకు పై స్థాయి ఉద్యోగాల్లో భర్తీ చేయడం వల్ల వారు కూడా విధులను సక్రమంగా నిర్వర్తించడానికి ఆస్కారం ఉంటుంది. 8, లిఖిత పరీక్షలు, మౌఖిక పరీక్షలు వాస్తవానికి అభ్యర్థులని సామర్థ్యాన్ని పరీక్షించలేవు. ప్రత్యక్ష భర్తీలో ద్వారా పరీక్షలు, లిఖిత పరీక్షలు కానీ, మౌఖిక పరీక్షలు కానీ అవన్నీ నిర్వహించినప్పటికీ వ్యక్తుల యొక్క, ఉద్యోగుల యొక్క, అభ్యర్థుల యొక్క శక్తి సామర్థ్యాలని పూర్తిగా పరిశీలిస్తాయని చెప్పి కూడా మనం చెప్పలేము. కాబట్టి పరోక్ష భర్తీ అనేది లాభదాయకంగా ఉంటుందని చెప్పి కూడా చెప్పవచ్చు. పరోక్ష భర్తీ లోపాలు. పరోక్ష భర్తీ వల్ల లాభాలతో పాటు కొన్ని లోపాలు, డిమెరిట్స్ కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి, ఉద్యోగ వర్ణ క్షేత్రాన్ని సంకుచితపరుస్తుంది. ప్రత్యక్ష భర్తీలో వెలుపల నుంచి ఓపెన్ మార్కెట్ ద్వారా మొత్తం సొసైటీ నుంచి వాళ్ళని భర్తీ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి స్కిల్స్ అండ్ నాలెడ్జ్, మంచి తెలివితేటలు ఉన్నవారు లభించడానికి ఆస్కారం ఉంటుంది. విశాల సమాజం నుంచి వారిని ఎంపిక చేసుకోవచ్చు. కానీ ఇండైరెక్ట్ పరోక్ష భర్తీలో కేవలం వ్యవస్థలో పనిచేసే వారి నుండే భర్తీ చేయడం అని జరుగుతూ ఉంటుంది. కాబట్టి రిక్రూట్మెంట్ యొక్క ఏరియా సంకుచితంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. 2, నూతనత్వానికి, యువశక్తికి ఆస్కారం లేదు. వ్యవస్థలో పనిచేసే వారిని, ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నటువంటి వారిని, సీనియర్స్ని, వయసు మళ్ళిన వారిని ప్రమోషన్ల ద్వారా ఉన్నత ఉద్యోగాల్లో భర్తీ చేయడం వల్ల కొత్తగా ఆధునికంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కానీ, నూతన నిర్వహణ లేదా మేనేజ్మెంట్ టెక్నిక్స్కి సంబంధించిన నాలెడ్జ్ ఉన్నటువంటి యువకులు కానీ భర్తీ చేసుకోవడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి యువశక్తికి ఆస్కారం తక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది. 3,
అందరికీ సమాన అవకాశాలనే ధర్మసూత్రానికి భంగకరం. ప్రధానంగా రాజ్యాంగంలో కానీ చట్టాల్లో కానీ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు అని చెప్పబడుతున్నాం కాబట్టి వ్యవస్థకు వెలుపల ఉన్నటువంటి వారికి ఈ భర్తీలో అవకాశం లభించదు. కేవలం వ్యవస్థలో సంస్థలో అంతర్గతంగా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారికి ఈ విధానంలో ఈ భర్తీ విధానంలో అవకాశం లభించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వీటిని లోపాలుగా మనం చెప్పుకోవచ్చు. ప్రత్యక్ష భర్తీ లాభాలు. ప్రత్యక్ష భర్తీ ద్వారా కూడా కొన్ని మెరిట్స్ ప్రాఫిట్స్ ఉన్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానం ద్వారా వాటిలో మొదటిది ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణమైనది. ప్రధానంగా ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే పాలించుకునే ప్రభుత్వం. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేది చెప్పుకుంటున్నాం. సామాజిక న్యాయం గురించి కూడా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ప్రజాస్వామ్యం అంటే ప్రత్యక్ష భర్తీ ద్వారా బహిరంగంగా నోటిఫికేషన్ల ద్వారా ప్రకటనల ద్వారా మనం దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి నిర్దిష్ట అర్హతలు, నిర్దిష్ట ప్రమాణాలు, నిర్దిష్ట క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన విధంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కేవలం సంస్థ లోపల ఉన్న వారే అప్లై చేసుకోవడం కాకుండా సంస్థ వెలుపల ఉన్నటువంటి అందరూ కాబట్టి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ సమాన అవకాశాలు ఇచ్చిన విధంగా ఉంటుంది. కాబట్టి డెమోక్రసీ వాల్యూస్కు, డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్కు అనుగుణమైనటువంటిది. 2 వర్ణక్షేత్రాన్ని విస్తృతపరుస్తుంది. ప్రధానంగా ప్రత్యక్ష భర్తీ అనేది ఓపెన్ మార్కెట్ ద్వారా బయట ఉన్నటువంటి నిరుద్యోగుల కానీ లేదా బయట ఉన్నటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా నిర్దిష్టమైన క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు అంటే కోరినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. 3 ప్రభుత్వ ఉద్యోగాలు యువశక్తికి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి నిర్దిష్ట వయసు నిండిన వాళ్ళందరూ కూడా ప్రధానంగా మనం భారతదేశంలో 21 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులుగా ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి యువకులందరూ కూడా గ్రాడ్యుయేషన్ పూర్తయినటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా యువకులలో కూడా ఆపర్చునిటీ కల్పించినట్లు కూడా ఉంటుంది. 4 సాంకేతిక వృత్తిపరమైన పాలనా విషయాల్లో సమర్థవంతమైన పాలన నిర్వహణకు ఈ పద్ధతి ద్వారా యువశక్తిని వర్ణం చేసుకోవటం ఉత్తమం. ప్రధానంగా ఇటీవలి కాలంలో ప్రతి శాఖలో కూడా ప్రతి రంగంలో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రొఫెషనలిజం అభివృద్ధి చెందింది. కాబట్టి పాత తరం లేదా ఆల్రెడీ వ్యవస్థలో ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి కంటే వ్యవస్థ వెలుపల యువకులు టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వారు మనకు లభించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రత్యక్ష భర్తీ ద్వారా ఈ రిక్రూట్మెంట్ చేయడం వల్ల నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి యువకులు అభ్యర్థులు లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రత్యక్ష భర్తీ నష్టాలు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ వల్ల మనకు కొన్ని డిమెరిట్స్ కూడా ఉన్నాయి. ఆ డిమెరిట్స్లలో ప్రధానంగా 1 నియమితులైన యువకులకు తగిన శిక్షణ ఇవ్వాల్సి వస్తుంది. ప్రధానంగా కొత్తగా ఉద్యోగంలో నియమించబడినటువంటి వారికి ప్రత్యక్ష భర్తీ విధానంలో వారికి ఉద్యోగంలో ప్రవేశించిన తర్వాత శిక్షణ ఇవ్వవలసి రావడం అనేది కొంచెం కష్టమైనటువంటి పని. 2వ దిగువ స్థాయి ఉద్యోగాల్లో కార్యదీక్ష నశించడానికి కూడా ఆస్కారం ఉంటుంది.
3 దిగువ స్థాయి ఉద్యోగులకు ఎగువ స్థాయిలో కొత్తగా చేరిన ఉద్యోగుల పట్ల అసూయ, ద్వేషాన్ని పెంచుతుంది. ప్రధానంగా కింది స్థాయిలో విధులు నిర్వర్తించేటటువంటి సీనియర్లకు లేదా వయసు మళ్ళినటువంటి వారికి వారికంటే పై స్థాయిలో ఉద్యోగాల్లో యువకులు కొత్తవారు జాయిన్ కావడం వల్ల క్రింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కొంచెం అసూయ, ద్వేషాలు కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అంటే జూనియర్స్ పై స్థాయిలో ఉండడం, సీనియర్స్ కింది స్థాయిలో ఉండడం వల్ల ఈ ద్వేషాలు, అసూయలు పెరగడానికి ఆస్కారం ఉండడానికి ఉంటుంది. 4 ప్రత్యక్ష భర్తీలో అనుసరించే పద్ధతులు యోగ్యులను వరణం చేస్తాయని నమ్మకం లేదు. అంటే సరే, రిక్రూట్మెంటు విధానంలో శాస్త్రీయబద్ధంగా ఎంపిక చేసినప్పటికీ ఇంప్లిమెంట్ చేసే పద్ధతులు మంచిగా ఉన్నప్పటికీ సరైన యోగ్యులను వరణం చేస్తాయనే నమ్మకం కూడా కొంతవరకు లేదు. 5 పబ్లిక్ సర్వీస్ కమిషన్లపై అధిక భారం పడుతుంది. ప్రతి సంస్థ, ప్రతి శాఖకు వివిధ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగాలని అన్నిటినీ ప్రత్యక్ష భర్తీ విధానం ద్వారా భర్తీ చేయడం వల్ల పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు భారం పెరగడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే నోటిఫికేషన్లు జారీ చేయడం, పరీక్షలు నిర్వహించడం, వారిని ఇంటర్వ్యూ చేయడం, మెరిట్ని తయారు చేయడం, ఇవన్నీ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు ఉన్నటువంటి పరిమితమైనటువంటి వనరులతోటి వీటిని నిర్వర్తించాలి. కాబట్టి కొంత కష్టంగా ఉండడానికి, భారం కావడానికి ఆస్కారం ఉంటుంది. అభ్యర్థులను ఆకర్షించే పద్ధతులు. ప్రధానంగా అభ్యర్థులని ఆకర్షించడానికి అంటే ఉద్యోగాలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కానీ లేదా రిక్రూట్మెంట్ ఏజెన్సీలు కానీ ఉద్యోగ అభ్యర్థులను ఆకర్షించడానికి కొన్ని పద్ధతులని అవలంబించడం మనకు కనిపిస్తూ ఉంది. వాటిలో ప్రధానంగా ఉద్యోగ స్థానాలను వార్తాపత్రికల్లో ప్రకటించడం. ప్రధానంగా ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఏ ఉద్యోగాలు ఉన్నాయి, ఏ శాఖల్లో ఉన్నాయి, ఎంత సంఖ్యలో ఉన్నాయి, వాటన్నిటికి ఏ క్వాలిఫికేషన్స్ కావాలి, ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు, వాటన్నిటికి సంబంధించినటువంటి విషయాలని వార్తాపత్రికల్లో, న్యూస్ పేపర్లలో లేదా వార్తా ఛానళ్ళలో కానీ, రేడియో కానీ, టీవీలు కానీ, న్యూస్ పేపర్లో కానీ, మ్యాగజైన్స్, పక్షపత్రికల్లో కానీ, వారపత్రికల్లో కానీ ప్రకటించడం అనేది మొదటి అంశం. 2 బహిరంగ ప్రదేశాల్లో గోడల మీద ప్రకటనలతో కూడిన ప్రకటన కాగితాలు, చిత్రాలతో కూడిన పత్రికా ప్రకటనలు ఇచ్చి సినిమా తెరపై స్లైడ్స్ వేయించి అభ్యర్థులను ఆకర్షించడం. ప్రధానంగా ఉద్యోగ ఖాళీలకు సంబంధించి బహిరంగ ప్రదేశాల్లో కూడా ప్రకటనలతో పోస్టర్లను అతికించడం, ప్రకట పేపర్ యాడ్స్ ఇవ్వడం, న్యూస్, అదేవిధంగా సినిమా థియేటర్లో కూడా న్యూస్ రీల్స్ వేయించడం, ఇది కూడా ఆకర్షించే పద్ధతి. 3వది విద్యా సంస్థల్లో వృత్తి సంఘాలతో, కార్మిక సంఘాలతో సత్సంబంధాన్ని నెలకొల్పుకొని వాటి ద్వారా అభ్యర్థులను ఆకర్షించడం. అంటే అప్పటికే ప్రొఫెషనల్ యూనియన్స్, లేబర్ యూనియన్స్ వాళ్ళతోటి, నాయకులతోటి సంబంధాలని తెలుపుకొని రిక్రూట్మెంట్కి సంబంధించి, ఖాళీలకు సంబంధించి విషయాలని చర్చించుకోవడం. ఇట్లా అభ్యర్థులను ఆకర్షించడానికి 3 రకాలైన పద్ధతులను కూడా అవలంబించడం అనేది మనకు జరుగుతూ ఉంది. ఉద్యోగుల యొక్క అర్హతలు. ప్రధానంగా ఉద్యోగులని భర్తీ చేసుకోవడానికి ఉద్యోగులకు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ సంబంధించింది అంశం కూడా ప్రధానమైనటువంటిది. ప్రధానంగా మనకు ఉద్యోగుల యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి 2 అంశాలని చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ 1 సాధారణ అర్హతలు, జనరల్ క్వాలిఫికేషన్స్, 2 ప్రత్యేక అర్హతలు, స్పెషల్ క్వాలిఫికేషన్స్. సాధారణ అర్హతల్లో
జనరల్ క్వాలిఫికేషన్స్లో 3 ఒకటి పౌరసత్వం అంటే సిటిజన్షిప్, 2 నివాసం డొమిసైల్, 3 లింగం సెక్స్, 4 వయసు ఏజ్ ఇట్లా చెప్పడం జరిగింది. ప్రత్యేక అర్హతల్లో 1 విద్యార్హతలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, 2 అనుభవం ఎక్స్పీరియన్స్, 3 సాంకేతిక విజ్ఞానం టెక్నికల్ నాలెడ్జ్, 4 మూర్తిగత లక్షణాలు పర్సనల్ క్వాలిఫికేషన్స్. ప్రధానంగా సాధారణ అర్హతల్లో ప్రతి రాజ్యంలో కూడా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి పౌరులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు నియామకం కావడం అనేది జరుగుతూ ఉంది. మన దేశంలో కూడా భారతదేశంలో కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు భారత పౌరులే వాళ్ళు అర్హులుగా ఉండడం అనేది జరుగుతూ ఉంది. కొన్ని ఉద్యోగాలకు మాత్రం ఒకవేళ విదేశీయులని నియమించినా అవి తాత్కాలికంగానే ఉండడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రధానంగా స్థానిక దేశ పౌరుల్ని నియమించడం ప్రధాన ఉద్దేశం. వారిలో దేశభక్తి ఉంటుంది, భక్తి విశ్వాసాలు ఉంటాయి, కాబట్టి మంచిగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా దేశంలో నిరుద్యోగ సమస్యను నిర్మించడానికి కూడా స్థానికులకి దేశ పౌరులకి అవకాశం కల్పించడం అనేది జరుగుతూ ఉంది. 2 నివాసం డొమిసైల్. ప్రధానంగా ఏ దేశంలో అయినా ఆ దేశంలో నివసించే వారికి స్థానికంగా ఉన్నటువంటి వారికి ఉద్యోగాల భర్తీలో అవకాశం కల్పించడం అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా అమెరికా తన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల విషయాల్లో కూడా స్థానిక నివాసాన్ని అర్హతగా ప్రకటించింది. భారతదేశంలో కూడా కొన్ని రాష్ట్రాలు ఆ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులే ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి వీలున్నది. కాబట్టి ఇట్లా ఆయా దేశంలో కానీ ఆయా రాష్ట్రాల్లో కానీ నివాసం ఉన్నవారే ఆ రాష్ట్రంలో కానీ ఆ దేశంలో కానీ భర్తీ చేసే ఉద్యోగాలకు అర్హత సాధిస్తారు. 3 లింగం. ప్రధానంగా ఇటీవలి కాలంలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులుగా చేయడం జరుగుతూ ఉంది. కానీ ప్రధానంగా కొన్ని ఉద్యోగాలకు పురుషులే అర్హత కలిగి ఉండడం అనేది జరుగుతూ ఉంది. అయితే ప్రధానంగా రాజ్యాంగం స్త్రీ పురుషులందరూ కూడా సమాన అవకాశాలు కల్పించింది కాబట్టి పురుషులతో పాటు సమానంగా స్త్రీలకు కూడా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో కల్పించడం జరిగింది. ఇట్లా సమానత్వం ప్రాతిపదికగా స్త్రీ పురుషులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం కల్పించడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా కొన్ని ఉద్యోగాలకు పురుషులే ఎలిజిబుల్గా ఉండడం అని మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా పారామిలిటరీ దళాలు ఇవన్నీ కూడా. కానీ ఇటీవలి కాలంలో వాటిలో కూడా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడం అనేది జరుగుతూ ఉంది. తర్వాత వయసు ఏజ్. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరడానికి కొంత నిర్దిష్టమైన వయసు నిండి ఉండాలి. ప్రధానంగా భారతదేశంలో 21 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులు ఉద్యోగాల్లో ప్రవేశించడానికి అర్హత ఉంటుంది. కాబట్టి కొంత నిర్ణీత వయసు నిండినటువంటి వారే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మనం చూస్తూ ఉన్నాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షలకు కానీ లేదా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలు నిర్వహించే పరీక్షలకు కానీ ఉద్యోగాలకు కానీ మనం నిర్ణీత వయసు దాటినటువంటి వారే అప్లై చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రత్యేక అర్హతల్లో భాగంగా మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విద్యా అర్హతలు 1, 2 అనుభవం, 3 సాంకేతిక విజ్ఞానం, 4 మూర్తిమత్వ లక్షణాలు. విద్యార్హతలు ప్రధానంగా ఏ ఉద్యోగానికైనా కొంత నిర్దిష్టమైనటువంటి చదువును కానీ
క్వాలిఫికేషన్స్ కానీ విద్య కానీ చదివి ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. విద్యార్థులమైనటువంటి ప్రధానమైనటువంటిది. ప్రధానంగా భారతదేశంలో మనం చూస్తూ ఉన్నాం, గజిటెడ్ క్యాడర్ ఉద్యోగాలకు సంబంధించి గ్రాడ్యుయేషన్ ఉంటే ఎలిజిబిలిటీ ఉంది. మధ్యస్థాయి ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ అంటే +2, అదేవిధంగా క్రింది స్థాయి గుమస్తా ఉద్యోగాలకు, క్లరికల్ ఉద్యోగాలకు SSCని అర్హతగా చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని ఉద్యోగాలకు ప్రధానంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటేనే, పాలిటెక్నిక్ కానీ, ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ ఉంటేనే ఎలిజిబుల్ ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రధానంగా కొన్ని ఉద్యోగాలకు SSC, కొన్ని ఉద్యోగాలకు ఇంటర్మీడియట్, కొన్ని ఉద్యోగాలకు గ్రాడ్యుయేషన్, కొన్ని ఉద్యోగాలకు ప్రొఫెషనల్ కోర్సులు చదివితేనే ఉద్యోగాలకు అర్హులుగా ఉండడానికి ఆస్కారం ఉన్నది. అమెరికాలో ప్రధానంగా విద్యార్థుల కంటే ఎక్స్పీరియన్స్కు, కార్యజ్ఞానానుభవానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉన్నది. తర్వాత ఉద్యోగాలకు అనుభవం కూడా ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. కాబట్టి వ్యక్తి తన ఉద్యోగ నిర్వహణలో పొందిన శిక్షణ, కార్యానుభవమే అర్హతల అనుభవంగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఒక టీచర్ ఉద్యోగానికి టీచర్ ట్రైనింగ్ని పరిగణించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రధానంగా ఏంటంటే అమెరికాలో అయితే కార్యజ్ఞానుభవానికి, ఎక్స్పీరియన్స్కు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. భారతదేశం, ఇంగ్లాండ్లో విద్యార్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్స్పీరియన్స్ కూడా ఉద్యోగానికి అర్హతగా పరిగణించడం జరుగుతూ ఉంది. 3, సాంకేతిక పరిజ్ఞానం. కొన్ని ఉద్యోగాలకు, కొన్ని నిర్దిష్టమైన ఉద్యోగాలకు సాంకేతికపరమైన క్వాలిఫికేషన్స్ ఉన్నప్పుడే వాళ్ళు ఆ ఉద్యోగానికి అర్హులుగా ఉండడానికి ఆస్కారం ఉంది. ప్రధానంగా ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, టైపిస్టులు ఉద్యోగాలకు కానీ, ఇవన్నిట్లో టెక్నికల్ స్కిల్స్, టెక్నికల్ నాలెడ్జ్ ఉంటేనే ఆ ఉద్యోగానికి అర్హులుగా మనం చెప్పుకోవచ్చు. 4, మూర్తిగత లక్షణాలు, పర్సనల్ క్వాలిఫికేషన్స్. అంటే అభ్యర్థుల యొక్క నడవడిక కానీ, మంచి నడవడిక, నీతి నిజాయితీ, శ్రద్ధాశక్తులు, తర్వాత అతను చేయగల శక్తి సామర్థ్యాలు, వాటన్నింటినీ పరిశీలించడమే మనం మూర్తిగత లక్షణాలుగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఉద్యోగుల యొక్క అర్హతలని 2 రకాలుగా మనం చెప్పినాం. సాధారణ అర్హతలు, ప్రత్యేక అర్హతలు. సాధారణ అర్హతల్లో పౌరసత్వం, నివాసం, లింగం, వయసు. ప్రత్యేక అర్హతల్లో విద్యార్హతలు, అనుభవం, సాంకేతిక విజ్ఞానం, మూర్తిమత్వ లక్షణాలు. అర్హతలను నిర్ణయించే పద్ధతులు. అర్హతలని ఎవరు నిర్ణయించాలి, ఏ పద్ధతులని అవలంబించాలి, దానికి సంబంధించి మనకు కొన్ని అంశాలని చెప్పడం జరిగింది ఇక్కడ. 1, నియామకాధికారి వ్యక్తిగత నిర్ణయం. 2, విద్యార్హతలు, శక్తి సామర్థ్యాలు, గుణశీలాలకు ధృవీకరణ పత్రాలు ఇవ్వడం. 3, విద్యాపరమైన, వృత్తిపరమైన పూర్వానుభవం, సాక్ష్యాధారాలు. 4, పోటీ పరీక్షలు, పోటీ లేని పరీక్షలు. అంటే అర్హతలను నిర్ణయించడానికి కొన్ని పద్ధతులని పాటించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా 1, నియామకాధికారి వ్యక్తిగత నిర్ణయం. 2, విద్యార్హతలు, శక్తి సామర్థ్యాలు, గుణశీలాలకు ధృవీకరణ పత్రాలు ఇవ్వడం. 3, విద్యాపరమైన, వృత్తిపరమైన పూర్వానుభవం, సాక్ష్యాధారాలు. 4, పోటీ పరీక్షలు, పోటీ లేని పరీక్షలు. ఈ 4 పద్ధతుల ద్వారా అర్హతలు నిర్ణయించడం అనేది జరుగుతూ ఉంది. పరీక్షలు కూడా ఉన్నాయి. పరీక్షలు 3 రకాలుగా ఉంటాయి. అవి పరీక్షలు: రిటన్ టెస్ట్, 2 నిర్వర్తన శోధనలు, 3 మౌఖిక శోధనలు. లిఖిత పరీక్షలు అభ్యర్థులని ఎంపిక చేసుకోవడానికి
పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఈ పరీక్షలు 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి లిఖిత పరీక్షలు, 2 లిఖిత పరీక్షల్ని మనం రిటర్న్ ఎగ్జామినేషన్ అంటాం, 2 నిర్వర్తన శోధనలు పర్ఫార్మెన్స్ టెస్టు, 3 మౌఖిక పరీక్షలు. ప్రధానంగా మనకు లిఖిత పరీక్షలు మనకు ప్రశ్నోత్తరాల స్వభావాన్ని బట్టి ఇవి లిఖిత పరీక్షలు అనేటివి రాత రూపంలో రాయడం జరుగుతూ ఉంది. ప్రశ్నోత్తరాల స్వభావాన్ని బట్టి ఈ లిఖిత పరీక్షలు 2 రకాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి వ్యాసరచన పద్ధతి పరీక్షలు, ఎస్సే టైప్ ఎగ్జామినేషన్. 2 సంక్షిప్త సమాధానం పరీక్షలు. ఎస్సే టైప్ వ్యాసరచన పద్ధతిలో ప్రధానంగా ప్రశ్నలు తక్కువగా ఉంటాయి, అభ్యర్థి రాసే విషయాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పద్ధతిలో ప్రధానంగా ఎస్సే టైపు పద్ధతిలో ప్రధానంగా అభ్యర్థి యొక్క మూర్తిమత్వాన్ని, అభ్యర్థికి ఉన్నటువంటి తెలివితేటల్ని, అభ్యర్థికి ఉన్నటువంటి హేతువాద ప్రమాణం కానీ, భావ ప్రకటనకు సంబంధించి కానీ, అభ్యర్థికి ఉన్నటువంటి పాండిత్యానికి సంబంధించి కానీ, భావ సంగతత్వంకు సంబంధించి కానీ పరీక్షించడానికి ఉపయోగపడతాయి ఎస్సే టైపు ఎగ్జామ్లు. అదేవిధంగా ఎస్సే టైప్లో ప్రశ్నలు తక్కువగా ఉంటాయి, కానీ జవాబులు ఎక్కువగా రాయవలసి ఉంటుంది. సంక్షిప్త సమాధానం పరీక్షలు, షార్ట్ ఆన్సర్ టైప్ ఎగ్జామినేషన్ అంటాం. వీటిలో ప్రధానంగా సంక్షిప్త సమాధానాల్లో అవును కాదు అనే సమాధానాలు రాయవలసి ఉంటుంది. భారతదేశంలో అయితే వ్యాసరచన పద్ధతి పరీక్షలే ఎక్కువగా పై స్థాయి ఉద్యోగాలకు, ప్రధానంగా సివిల్స్, గ్రూప్ 1కు వ్యాసరచన పద్ధతి పరీక్షల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అంటే ప్రధానంగా ప్రిలిమ్స్లో మల్టిపుల్, మెయిన్స్లో ఎస్సే టైపు, తర్వాత ఇంటర్వ్యూ మౌఖిక పరీక్షలు ఈ విధానంలో భర్తీ చేయడం జరుగుతూ ఉంది. సంక్షిప్త సమాధాన పరీక్షలు అనేటివి ప్రధానంగా అమెరికాలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మన దగ్గర కూడా భారతదేశంలో కూడా వివిధ రాష్ట్రాల్లో కూడా గ్రూప్ 2 ఆ క్రింది స్థాయి ఉద్యోగాలకు సంక్షిప్త సమాధాన పరీక్షలనే నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా సంక్షిప్త సమాధాన ప్రశ్నల ద్వారా అభ్యర్థుల యొక్క విజ్ఞానం, వివేచన శక్తిని, సామర్థ్యాన్ని పరిశీలించడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ప్రధానంగా ఇక్కడ పరీక్షించే అంశాలను బట్టి లిఖిత పరీక్షలు 4 రకాలుగా మనకు ఉన్నాయి. లిఖిత పరీక్షల్లో ప్రధానంగా ఈ 4 రకాల్లో ఒకటి సాధారణ సామర్థ్య శోధనలు, జనరల్ ఎబిలిటీ టెస్టు. 2 ప్రత్యేక సామర్థ్య శోధనలు, స్పెషల్ ఎబిలిటీ టెస్ట్. 3 కార్యసాధన శోధనలు, అచీవ్మెంట్ టెస్టు. 4 మూర్తిమత్వ శోధనలు, పర్సనాలిటీ టెస్ట్. పరీక్షించే అంశాలను బట్టి లిఖిత పరీక్షలు 4 రకాలుగా ఉన్నాయి. ఒకటి సాధారణ సామర్థ్య శోధనలు, జనరల్ ఎబిలిటీ టెస్ట్. 2 ప్రత్యేక సామర్థ్య శోధనలు, స్పెషల్ ఎబిలిటీ టెస్ట్. 3 కార్యసాధన శోధనలు, అచీవ్మెంట్ టెస్ట్. 4 మూర్తిమత్వ శోధనలు, పర్సనాలిటీ టెస్ట్. ప్రధానంగా ఈ యొక్క సాధారణ సామర్థ్య శోధనలో అభ్యర్థులని మానసిక సంస్కృతి, జ్ఞాపక శక్తి, వివేచన శక్తిని, కల్పనా శక్తి మొదలైన అంశాలని పరిశీలించడం అనేది జరుగుతూ ఉంది. ప్రత్యేక సామర్థ్య శోధనలో అభ్యర్థుల వాగ్ధాటి కానీ, జ్ఞాపక శక్తి, యాంత్రిక నైపుణ్యం పరిశీలించడం జరుగుతూ ఉంది, ప్రధానంగా స్కిల్ ఓరియంటెడ్. కార్యసాధన పరీక్షల్లో శోధనలో ప్రధానంగా తాము నిర్వహించబోయే విధుల్లో ప్రత్యేక పరిజ్ఞానం, కార్యజ్ఞానం ఉన్నది లేనిది గుర్తించడం జరుగుతూ ఉంది. ఉదాహరణకు
రోగ నిర్ణయానికి వైద్యునిచే పరీక్షలు చేయించి అతని కార్యసాధనని పరీక్షించడం. 4వది మూర్తిమత్వ శోధనలు. దీంట్లో ప్రధానంగా వ్యక్తి యొక్క విజ్ఞాన వివేకాలకు, అతని వ్యక్తిత్వానికి సంబంధించి వ్యక్తి స్వభావాన్ని కానీ వివేచనా శక్తిని కానీ పరిశీలించడానికి, అతని యొక్క నైజాన్ని పరిశీలించడానికి మూర్తిమత్వ శోధనలు అనేవి ఉపయోగపడతాయి. ప్రధానంగా ఇంకా అర్హతలు నిర్ణయించే పాలనా యంత్రాంగం గురించి కూడా చర్చించడం జరిగింది. అర్హతలని ఎవరు నిర్ణయించాలి? ప్రజలు నిర్ణయించాలనా, లేదా సంస్థలు నిర్వహించాలనా, రాజకీయ నాయకులు నిర్ణయించాలనా, వాటి గురించి చర్చించడం జరిగింది. ప్రధానంగా ఒక స్వతంత్ర సంస్థ ఉంటే బాగుంటుందని చెప్పడం జరిగింది. అందుకొరకే అర్హతలు నిర్ణయించడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్లని, రిక్రూట్మెంట్ ఏజెన్సీలు స్వతంత్ర ప్రతిపత్తిగా ఉంటే బాగుంటుందని చెప్పడం జరిగింది. కాబట్టి మన దేశంలో కేంద్ర స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, రాష్ట్ర స్థాయిలో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, తెలంగాణలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఈ అర్హతలను నిర్ణయించడానికి స్వతంత్రంగా రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 315 ప్రకారంగా కేంద్ర స్థాయిలో యూపీఎస్సీ, రాష్ట్ర స్థాయిలో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు గురించి చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా భర్తీకి సంబంధించి ధృవీకరణ లేదా ప్రమాణీకరణ. ధృవీకరణ, ప్రమాణీకరణ అంటే ప్రధానంగా పరీక్షల్లో కృతకృత్యులైన అభ్యర్థుల పేర్లను ఒక యోగ్యతా క్రమంలో రాయడం అనేది జరుగుతూ ఉంటుంది. వేరువేరు ఉద్యోగాలకు వేరువేరు జాబితాలు ఉంటాయి. ఈ జాబితాలను నియామకాధికారుల పరిశీలనకు పంపడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ప్రధానంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కానీ, రిక్రూట్మెంట్ ఏజెన్సీలు కానీ పరీక్షలు నిర్వహించి యోగ్యతా క్రమంలో సెలెక్ట్ అయినటువంటి వారి యొక్క పేర్లని ఆయా శాఖలకు, ఆయా ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ అథారిటీస్, నియామక అధికారులకు పరిశీలనకు పంపడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనం ధృవీకరణ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ప్రమాణీకరణ, ధృవీకరణగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రొబేషన్పై నియామకం, క్రమీకరణ. ఇక్కడ నియామకాధికారులకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఆ యొక్క జాబితాని పంపిన తర్వాత ఆయా శాఖలు కానీ, ఆయా నియామక అధికారులు కానీ అభ్యర్థులకు నియామక ఉత్తర్వులని ప్రొబేషన్ పైన ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంత నిర్ణీతమైనటువంటి కాలం తర్వాత ప్రొబేషన్ ముగిసిన తర్వాత ఆ అభ్యర్థులని, ఆ ఉద్యోగులని ఉద్యోగంలో రెగ్యులరైజ్ అంటే క్రమబద్ధీకరణ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నిర్ణీత కాలం అంటే సాధారణంగా 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, సంవత్సరమా నిర్ణీత కాలం ఆ ఫిక్స్డ్ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క పని విధానాన్ని బట్టి, వాళ్ళ యొక్క జాబ్ సాటిస్ఫాక్షన్ బట్టి ఉద్యోగులని క్రమబద్ధీకరణ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సర్టిఫికేషన్ అయిన తర్వాత రెగ్యులరైజేషన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇట్లా భర్తీలో అనేక అంశాలని మనం చర్చించుకోవడం అనేది జరిగింది. కాబట్టి భర్తీ ఆధునిక కాలంలో ఉద్యోగ బృంద పాలనకు గ్లెన్ స్టాల్ అన్నట్లు మూల స్తంభంగా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.